మనీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండితో కుకీస్ చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేలో చూసేద్దాం. చకచకా చూసేద్దాం. ఇక్కడ ముందుగా అన్సాల్టెడ్ బటర్ అయితే 100 గ్రామ్స్ తీసుకున్నా. మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నానండి. 100 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నా. ఇదే ప్లేస్‌లో మీరు కావాలితే 100 గ్రామ్స్ నెయ్యిని తీసుకోవచ్చు. నూనె తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బటర్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను బటర్‌ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే గనక 100 గ్రామ్స్ నెయ్యి వాడొచ్చు. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేద్దాం. ఎలా అంటే ఒక క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. మనం బయట చూస్తూ ఉంటాం కదా! క్రీమ్ ఎలా ఉంటుందో అలా రావాలి. ఆ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఒక పావు కప్పు బెల్లం తురుము వేసి బాగా మిక్స్ చేద్దాం. మంచిగా క్రీమీగా ఉంటుంది. కానీ మన చెయ్యిని మాత్రం ఫాస్ట్‌గా మాత్రం తిప్పాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత ఫాస్ట్‌గా తిప్పితే అంత త్వరగా ఈ రెసిపీ అయితే అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కంటిన్యూస్‌గా ఇలా కలిపిన తర్వాత చూస్తే ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి నేనెంత ఫాస్ట్‌గా తిప్పుతున్నానో. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బీట్ చేసిన తర్వాత 5 మినిట్స్‌కి ఈ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరొక బౌల్ తీసుకొని అందులోని జల్లెడనైతే పెట్టుకున్నాను. అందులో ఒక అరకప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు రాగి పిండి, అర స్పూను బేకింగ్ సోడా వేసేసి బాగా జల్లించుకుందాం. ఏంటంటే నేను తీసుకున్న గిన్నెలో జల్లించడానికి కుదరలేదండి. అందుకు వేరొక గిన్నె అయితే తీసుకున్నాను. మీరు డైరెక్ట్‌గా ఆ బౌల్‌లోనే జల్లించేసుకోవచ్చు. సో, ఇది మొత్తం పిండిని అందులో వేసేసుకున్నాను. మనం ముందుగా బీట్ పెట్టుకున్న బటర్ అండ్ బెల్లంలోని వేసేసుకొని, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా స్లోగా కలుపుకుందాం. బేటర్‌తో పనవ్వలేదు. అందుకని చెప్పేసి చేయి పెట్టి అలా కలుపుతూనే ఉన్నా. చూడండి ఇందులో నేను పాలు గాని ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ మనం తీసుకున్న బటర్‌కి ఇది చపాతీ పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూసారా? ఇలా ఉండాలి. చేతికి లైట్‌గా అంటుకోవాలి గానీ, మరీ ఎక్కువ కాదు. చపాతీ పిండిలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, నేనిప్పుడు ఓటీజీలో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందులోంచి ట్రే తీసుకున్నాను. అందులోని బటర్ పేపర్‌ని వేసేసి, మనం తీసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా రౌండ్‌గా అయితే చేసేసుకోవచ్చు. నాకిలా నచ్చదు అనుకుంటే, మీకు నచ్చిన షేప్‌లో ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ అన్నీ గూడా చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది. నాకిక్కడ రౌండ్ షేపు ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుందని చెప్పేసి రౌండ్ చేస్తున్నాను. చిన్న పిండి మొత్తం తీసుకొని రౌండ్‌గా చేసేసి, మధ్యలో జీడిపప్పు కొంచెం అందంగా కనిపించాలని చెప్పేసి డెకరేషన్ కొరకైతే యూజ్ చేస్తున్నాను. లేదా మీరు జస్ట్ ఫోర్క్ యూజ్ చేసి పైన ఘాట్లు పెట్టుకున్నా అందంగానే ఉంటుంది. మనకి అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే గనక ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఆ మెజర్‌మెంట్‌తో మొత్తం అన్నీ కుకీస్‌ని రెడీ చేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఓవెన్ గానీ, ఓటీజీ గానీ లేకపోతే అప్పుడు నార్మల్‌గా ఒక కుక్కర్‌ని తీసుకొని దాన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకొని ఒక ప్లేట్‌కి గానీ, దేనికైనా కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ అప్లై చేసి దానిపైన కొద్దిగా గోధుమ పిండిని గానీ, మైదాని గానీ వేసి ఈవెన్‌గా ఒకసారి స్ప్రెడ్ చేసి దాని మీద మీరు చేసుకున్న ఈ కుకీస్‌నైతే పెట్టండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మీరు కావాల్సొస్తే గనక మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రీ హీట్ ఎలా చేయాలి, కుక్కర్‌లో ఎలా పెట్టుకోవాలి అన్నది కేక్ చేశానండి నేను. ఆ వీడియో అయితే పెడతాను. తప్పకుండా చూడండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్తీగా ఇంట్లోనే అప్పటికప్పుడు తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఎక్కువ కన్సిస్టెన్సీలో అయినా సరే ఈజీగా అయిపోతాయి ఇవి. సో, అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా! నేను ముందుగానే ఓటీజీని లేదా ఓవెన్‌ని ప్రీ హీట్ చేసేసాను ఒక 10 మినిట్స్ పాటు. 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కుకీస్‌ని పెట్టేసి ఒక 20 మినిట్స్ టైమర్ అయితే సెట్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి.
చూడండి చక్కగా బేక్ అయిపోయాయి. సో, మీకు చూపించాలి కదా! అందుకని చెప్పేసి నైఫ్‌తో ఈజీగా మూవ్ అవుతున్నాయి అని చూపించడానికైతే ఇలా ప్రయత్నించాను. మీకు అర్థమవుతుందా? ఇవి బాగా కుక్ అయినాయని. చూసారా ఎంత బాగా బేక్ అయినాయో? ఇదే మీరు కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. సేమ్ టైం ప్రాసెస్ అంతా కూడా ఇంతే. ఇంతకీ కుకీస్ ఎలా ఉన్నాయో చూపించాలి కదా మీకు. చూడండి ఇలా విరిస్తే టక్‌మని విరిగిపోతున్నాయి. చాలా బాగున్నాయి. డెఫినిట్‌గా ట్రై చేయండి. హెల్తీగా, టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఈ కుకీస్ అయితే చేసుకోవచ్చు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక నెల్లాళ్ళు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేనండి. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.